ఎబెనేజరు సామ్రాజ్యం కరెడ్డి వారి పాలెం కావలి నుంచి వచ్చారు. పోయిన వారం వచ్చారా? ఏం పేరు నీ పేరు? సామ్రాజ్యం. ఎబెనేజర్ మీరా? ఒక్కను సామ్రాజ్యం. పక్షవాతం, కుడి కాలు చెయ్యి పని చేయట్లేదు, గ్యాస్, తలనొప్పి, బీపీ, షుగరు. ఎక్కడికి వచ్చినాక అయ్యగారు ప్రార్థన చేసి పని చేస్తుంది. పక్షవాతము, కుడికాలు, ముక్కులో ఎలర్జీ, కిడ్నీలో నొప్పి, కిడ్నీలో రాళ్ళు. మీరు దూరంగా ఉండండి చెప్తా. పైకి రమ్మా, పైకి రా. ఏంటి మా మిస్సెస్ కి చెయ్యట్టుండింది. పోయిన వారం ఇక్కడికి వచ్చిపోయినాను. మీరు 3వ రోజు పాయలు ఇచ్చారు, అది పూసుకున్నాను. మా మామూలుగా వచ్చేసింది మామ అన్నది. చెయ్యి మామ అంటున్నాడు ఏంటి? నేను అన్నాను అయ్య గారు, ఏమని? చెయ్యి బాగా పాస్టర్ గారు ప్రార్థన చేయగానే నా చెయ్యి వచ్చింది. ఏ చెయ్యా? చెయ్యి చూపించి పైకెత్తు అంటే ముందు రాదమ్మ అట్లా. ఏ ఊరి మీద అయ్యా? కావాలమ్మడి సార్, మైకి వదిలే, నువ్వు వదిలే. ఇప్పుడు అమ్మ సామ్రాజ్యం, నీ పేరు సామ్రాజ్యమేనా? అవునయ్య గారు. ఎప్పుడు నీకు పక్షవాతం వచ్చింది అన్నావు కదా? 8 నెలలు అయింది అయ్య గారు. 8 నెలలు అయిందా? ఇప్పుడు ఆమె పక్షవాతంతో ఎంతకాలంగా బాధపడుతుందో ఎదురు చూడకూడదు, మంచిగా చూడు. 8 నెలల నుంచి అయ్య గారు. 8 నెలల నుంచి. పక్షవాతమా? హాస్పిటల్ చెప్పారా? మరి మెడ్రాస్కి వెళ్ళాం అయ్య గారు. చెన్నై గుప్తుందా దాస్ దగ్గర చూపించాను. చెన్నై కూడా వెళ్ళావా? 4 లక్షలు పెట్టాను సార్. 4 లక్షలు ఖర్చు పెట్టాను. ఈమెకా చెయ్యికి 4 లక్షలు ఖర్చు పెట్టాను. కాలుకి చెయ్యికి 20 సార్. కాలుకి చెయ్యికి 4 లక్షలు. ఏ హాస్పిటల్ తిరిగా నువ్వు అసలు చెప్పు? చెన్నై విజయ్ హాస్పిటల్. చెన్నైలో విజయ్ హాస్పిటల్. మన దేశ రాష్ట్రం మొత్తం కూడా డాక్టర్ అయినా ఆయన దగ్గర చూపి. మన దేశానికి రాష్ట్రానికి గ్రేట్ అయినా డాక్టర్. ఆయన గ్రేట్, నేను గ్రేట్. నువ్వు చెప్పు ఇప్పుడు. ఎన్ని రెట్లు గ్రేట్ ఎక్కువ? 1000 రేట్లు ఎక్కువ. నేనేమన్నా నిన్ను ముట్టుకున్నా నా తల్లి? నువ్వునేనా? ఇప్పుడు చూడండి ఆయన ఏం చెప్తున్నారు, వింటున్నారా? 8 నెలలుగా వీళ్ళ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారంట. ద గ్రేట్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళారంట. సామ్రాజ్యం మాట్లాడదాం, నువ్వు మాట్లాడకూడదు ఎబెనేజర్ గారు. ఒకళ్ళు మాట్లాడాక ఒకళ్ళు మాట్లాడదాం అయిపోయాక ఇంకోళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు సామ్రాజ్యం అమ్మ, నువ్వు చెప్పు తల్లి. ఇప్పుడు 8 నెలలుగా బాధపడుతున్నావా? ఫస్ట్ ఎక్కడ చూపించుకున్నావా అమ్మ నువ్వు? అసలు ఫస్ట్ ఎక్కడ చూపించుకున్నావు? ఫస్ట్ నెల్లూరులో చూపించుకున్నాను. నెల్లూరు ఏ హాస్పిటల్ అది తల్లి? అది షైన్ హాస్పిటల్. షైన్, అక్కడ కెమెరా చూడు. షైన్ హాస్పిటల్. అక్కడ ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నావు? 50,000. ఇది ఎలా పట్టుకోవాలి? 50,000 అయింది అక్కడ. ఇది షైన్ హాస్పిటల్ 50,000. ఏ ఊరు అది? నెల్లూరు. నెల్లూరులో. ఇంకో దగ్గర యామిని హాస్పిటల్ దగ్గర ఇంకొక 50,000. అదేం హాస్పిటల్? అది యామిని ఒకటి, సైన్ హాస్పిటల్. అక్కడ ఒక 50 అంటే 1,00,000. ఇంకా 3 లక్షలు ఎక్కడ? చెన్నై విజయ్ హాస్పిటల్లో. అక్కడ విజయ్ హాస్పిటల్ ఉందా చెన్నైలో? అక్కడ మొత్తం 3 లక్షలు అయిపోయినాయా? ఏమన్నారు వాళ్ళు లాస్ట్ కి? ఈ ఎడం పక్క బ్లాక్ అయ్యింది, బ్లడ్ కట్టింది, గడ్డ కట్టేసింది, బ్లడ్ బట్టి చెయ్య కాలు ఒకరు ఎక్కువగానే ఉండింది సార్. బాగా అవంతా మాకు 1-2 వారాలు ఉంచారు. ఇంక మందులు రాసి. అంటే ఎట్లా నడిచేదాన్ని అప్పుడు? ఒకసారి నడుచు అటు అట్లా నడు. ఎలా నడిచేదానివి? ఇక్కడికి రాకముందు సంగతి చెప్పు. అంతేనా? నువ్వు సరిగ్గా చెప్పు, అప్పుడు సరిగ్గా చెప్తలేదు అనిపిస్తుంది. టీవీలో చూసుకొని మేము పోయిన వారం వచ్చాము సాయి గారు. చప్పులు కొట్టండి గట్టిగా. పట్టుకోమండి, పట్టుకో. The fire, the Holy Spirit, amen. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఎందుకు అలా చూస్తావు? గొడవ గట్టిగా లేమ్మా, లే. యేసు రక్తం మీద చప్పట్లు బలంగా కొట్టాలి. ఆమేన్. పట్టుకో. Feel the Holy Spirit. రా చూడు అమ్మా. The fire, నన్ను చూడు, ఎక్కడ చూస్తున్నావు? చప్పట్లు కొట్టండి గట్టిగా. Feel the యేసు రక్తం మీద చప్పట్లు కొట్టాలి. అది ఇళ్ళలో కొట్టకూడదు. లేమా. థ్యాంక్ యూ జీసస్. సరిగ్గా చూడను. చప్పట్లు కొట్టాలి. యేసు రక్తం.
అయితే రిపోర్ట్లు చూడడం. రిపోర్ట్లు ఏమైనా తెచ్చావా? చాలేదు సార్. చాలేదా? సామ్రాజ్యం నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్తామా? హల్లెలూయా. మరి దేవుని బిడ్డలు అలా సంతోషంలో ఉన్నారు పాపము. ఈ ఫస్ట్ టైం కదా స్టేజ్ మీద హల్లెలూయా. టెన్షన్ అవుతుంది. 4 లక్షలు పక్షపాతం అంటే అట్లా పూర్తిగా చెయ్య కాలేనా. తర్వాత డాక్టర్లు చాలా అబద్ధాలు ఎలా చెప్తారంటే, మీకు తలకాయలో గడ్డలు వచ్చేసి నీళ్ళంటే రక్తం క్లాట్ అయిపోయింది, బ్లడ్ క్లాట్ అయిపోయింది కనుక చెయ్య కాలు పడిపోయింది. ఇప్పుడు తలకాయకి ఆపరేషన్ చేస్తాం. ఎంత అవుతుందో తెలుసా? లక్షలు, 10 లక్షల పైన. అది తీసి ఇక్కడ పెడతారు, ఇది తీసి ఇక్కడ పెడతారు, ఇక నరకం చూపిస్తారు. దేవుడు ఏం తప్పించేశాడు నీకు? దేవుడు తప్పించాడు అయ్య గారు. తప్పించాడు. వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. అవునయ్య గారు. పోయిన వారం నువ్వేమైనా కానుక ఇచ్చావా? అసలు రూపాయి అన్న ఇచ్చావా? 1000 రూపాయలు ఇచ్చాను అయ్య గారు. 1000 రూపాయలు ఇచ్చాడు. అక్కడేమో 4 లక్షలు కట్టాడు. తెలియదు అయ్య గారు. అర్థమైందా? ఆ రోజు ఒక 1000 రూపాయలు వేసుకుని వెళ్ళారు. మేమేమైనా బలవంతం చేస్తాం బ్రదర్? బలవంతకారం ఏం లేదు అయ్య గారు. మేమేమైనా బలవంతం చేస్తాం? ఏం లేదు అయ్య గారు. ప్రార్థన చేయించారు. ఇప్పుడు 4 లక్షలు ఖర్చు పెట్టి ఈయనకి భార్య, ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులు అయ్య గారు. ఇప్పుడు ఈమె పక్షపాతంతో ఇట్లా 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 వెళ్తుందంట. చెయ్యి ఎట్లా ఉండేనమ్మా? ఇట్లా ఉండేనంట. నేను మొన్న వారం వచ్చినప్పుడు అయ్య గారు, మొన్న వారం వచ్చినప్పుడు. అదే నిజంగా ఈరోజు చాలా మంది ఇట్లా ఉన్నారు. కిడ్నీలు బాగు చేస్తున్నామంటే ఇది దేవుని కృప కాదా? నేను అవ్వరండి అసలు మామూలుగా. పా ఇంకా హాస్పిటల్కి వెళ్ళకల్లా పో అంటేనే దేవుడు ఎంత అద్భుతం చేస్తాడు. కనీసం వీళ్ళు చెప్తున్న సాక్ష్యం చూడండి. కనీసం నమ్మని ముట్టుకోలేదు. నేను ముట్టుకున్నానమ్మా? ముట్టుకోలేదు. ఏ ఊరమ్మా మీది? కరేటు కావాలి పక్కన కరేటు వారి పాలెం అయ్య గారు. అంత దూరం నుంచి వచ్చారు మీరు. కావుల పక్కన కరేటు నుంచి వచ్చారు. ఎలా వచ్చారు బ్రదర్? దేని చూసి వచ్చారు? టీవీలో చూసుకొని. మీరు చూసారు టీవీలో? ఉన్నాయా? కాలు అవుడుగా ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉంది అంటే నడు మీ ఆయన చూడాలా? చాలా కొట్టండి గట్టిగా. నడు నడు నడు. అయ్యగారి ముందే టెస్టింగ్లు, చేతులు పైకి ఎత్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగ. చెప్పి మీ ఆయనకి ఎట్లా ఉన్నావో? మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఏమన్నా ఇంటికి చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇంటికి వెళ్ళిందా ఆయన ఇక్కడ నడు 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 అంటున్నాడు. అయ్యగారి ముందే తెలుసుకోవాలండి. అంతేనంటావా? ఏం మెడిసిన్ ఇచ్చాడు పాస్టర్ గారు ఇక్కడ మీకు? ఏం మెడిసిన్ ఇచ్చాడు పాస్టర్ గారు? ఏమి ఇవ్వలేదు అయ్య గారు. ఏమన్నా చెప్పామా? లేకుంటే ఏం చెప్పలేదు అయ్య గారు. ఏం చెప్పలే. మీరే వచ్చారు, మీరే వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు మీరే వచ్చారా? మేము పిలిచామా? మేమే వచ్చాము అయ్య గారు. చూడండి, ఇక్కడ ఎవరైనా నేను పిలిచిన వాళ్ళు ఉన్నారా? చెయ్యొత్తండి. ఒక్క మనిషి కూడా లేరు. ఉన్నారా? అయ్యగారు మీరు పిలితే వచ్చామన్న వాళ్ళు చెయ్యొత్తండి. లేరు. అది ఇక్కడ పరిచర్య. ప్రతి వారం ఇలాంటి అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. చప్పట్లు కొట్టండి. ఎవరన్నా వస్తే సాక్ష్యం చెప్పడానికి వస్తారు, లేదంటే కానుక ఇవ్వడానికి వస్తారు. హల్లెలూయా. ఆంధ్ర తెలంగాణలో నేను బ్రతికిస్తా రారా ఇక్కడికి అన్న ఒక దైవజనుడు మీకు ఉండడం. వెళ్ళిపోండి. హల్లెలూయా.